ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఉప్పు తినకపోతే బలం ఉండదా అనే విషయం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఉప్పు లేకుండా తినే ఎక్కువ మందిని ఎక్కిరిస్తూ ఉంటారు. నువ్వు సాయంత్రం ఉప్పు మానేసావంటే నీ పని అయిపోతుంది, ఎందుకు పనికి రావు, నీరసం వచ్చేస్తుంది, అసలు ఏం పని చేయలేరు, మీరు ఉప్పు మానేస్తే జీవితంలో చాలా నష్టపోతారు, అందుకని సాయంత్రం ఉప్పు మానటం అసలు మంచిది కాదు అని పెద్దలు కానీ, కొంతమంది డాక్టర్స్ కానీ, ఇంకా కొంతమంది ఇంట్లో ఉండే తాతలు లాంటి వారు కానీ ఎక్కువగా అంటుంటారు. వెనకటి రోజుల్లో అసలు ఈ ఉప్పు తినకపోతే శక్తి ఉండదు, బలం ఉండదు అని ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? మన తాతలు ముత్తాతలు అడవుల్లో ఉన్నప్పుడు ప్రకృతి ఆహారాన్ని ఎక్కువగా తినేటప్పుడు అసలు ఏ సమస్య లేదు, ఏ ఉప్పు లేదు మనిషికి కూడా. పశుపక్షాదులన్నీ ఎలా తిని జీవిస్తున్నాయో మనుషులు కూడా అలాగే ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతి సంపదనే యథావిధిగా తిని హాయిగా ఆరోగ్యంగా బ్రతికారు. ఎప్పుడైతే మనిషి నాగరికత పేరు చెప్పి అడవులను వదిలేసి ఇళ్ళు కట్టుకుని అటవీ సంపదను నరికేసి ఇక చదునైన నేల చూసుకుని సేద్యం చేసి 4 విత్తనాలు పండించుకుని ధాన్యాలని వాటిని అన్నం వండుకు తినటం ప్రారంభించారు. ఇలా ఎప్పుడైతే 3 పూట్ల గెంజి అన్నము, మజ్జిగ అన్నము, లేకపోతే జొన్న సంకటి, రాగి సంకటి ఇలాంటి ఆహారాన్నే మన తాతలు తిన్నారు. 70-80 సంవత్సరాల క్రితం మీరు చూసుకోండి. మీ ఇంట్లో ఎవరన్నా తాతలు ఉంటే పెద్దలు అడగండి, నేను చెప్పిన తప్పైతే. ప్రొద్దుటిపూట అన్నము అంటే రాగి అన్నమో, గోధుమ అన్నమో, జొన్న అన్నమో, లేకపోతే బియ్యంతో అన్నం కానీ వండుకుని దీన్ని గెంజి పోసుకునో మజ్జిగ పోసుకునో తినేవారు. మళ్ళీ మధ్యాహ్నము అంతే, మరలా సాయంకాలం అంతే. ఏదన్నా ఒక పూట గెంజి కానీ మజ్జిగ కానీ లేకపోతే నీళ్లు పోసుకుని అన్నం కలుపుకుని అన్నాన్ని తినేవారు కాదండి. వెనకటి రోజుల్లో త్రాగేవారు. వాళ్ళకు రోజు కూరలు ఉండేవి కాదు, రోజు పచ్చళ్ళు ఉండేవి కాదు. ఒట్టి అన్నము దిగదు కాబట్టి నీళ్లు మజ్జిగ గెంజి పోసుకుని త్రాగారు. మరి 3 పూట్ల గెంజన్న మజ్జిగన్నాలు తిన్నప్పుడు శరీరానికి కావలసిన సహజమైన లవణం ఎక్కడి నుంచి వస్తుంది? సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? అందుకని వీళ్ళకి లవణ లోపం రావడం స్టార్ట్ అయింది పూర్వం రోజుల్లో. ఉప్పు శరీరానికంటే సోడియం అందకపోతే వాళ్ళకి కళ్ళు తిరగటము, బీపీ డౌన్ అవ్వటము, ఎనర్జీ ఉత్పత్తి కావాలంటే సోడియం కావాలి, న్యాచురల్ సాల్ట్ కావాలి. అది అందకపోతే ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు. బ్రెయిన్ పనిచేయాలంటే సోడియం కావాలి. మనిషి బ్యాలెన్స్గా ఉండాలంటే సోడియం, పొటాషియం అనే లవణాలు కావాలి. ఇలాంటివి కేవలం గెంజన్నం మజ్జిగన్నం తిన్నప్పుడు అందలేదు కాబట్టి వారికి లోపం రావటం జరిగింది. ఆ లోపాన్ని నివారించడానికి ఆ రోజుల్లో ఉన్న మన ఋషులు వాళ్ళే డాక్టర్లాగా ఆ రోజుల్లో వైద్య సేవలు అందించేవారు. సైంధవ లవణాన్ని మెడిసిన్లా తెచ్చి నీళ్ళల్లో కలుపుకొని మందులాగా, లేకపోతే మజ్జిగలో కలుపుకొని గెంజిలో కలుపుకొని మందులాగా త్రాగమని అలవాటు చేశారు. అందుకని ఇలా శక్తి తగ్గిపోయిన వ్యక్తికి, సోడియం తగ్గిన వ్యక్తికి సోడియం ఇట్లా అందిందనుకోండి, ప్రాణం లేచి వచ్చేది. ఎండిపోయిన మొక్కకు నీళ్లు తగిలితే చూడండి ప్రాణం ఎలా లేచొస్తుంది. అట్లాగే సోడియం తగ్గిన శరీరానికి వాంతులు, మోషన్స్ అయిన వారికి సోడియం తగ్గిపోతుంది. సెలైన్ పెడితే చూడండి అరగంటలో ప్రాణం లేచొస్తుంది. అలా సోడియం తగ్గిన వాళ్ళకి ఈ సైంధవ లవణ మెడిసిన్ లాగా ఇచ్చారు కాబట్టి ఆ రోజుల్లో ఈ ఉప్పు తగిలితేనే శక్తి వస్తుందని మనసులో ఉండిపోయింది. ఉప్పు లేకుండా తినేటప్పుడు శక్తి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆహారాలు తెలియవు. అందుకని వాళ్ళ గెంజన్నాలు మజ్జిగన్నాల్లో వచ్చే సాల్ట్ చాలక వాళ్ళకి నీరసం వచ్చింది. దానికి మందులాగా ఋషులు ఇచ్చిన దాన్ని ఆ ఉప్పుని గెంజిలో మధ్యలో కలుపు తినటంలో శక్తి వచ్చింది కాబట్టి వాళ్ళ మనసుల్లో ఉంది. ఈ రోజుల్లో మీరు కూడా గెంజి అన్నం మజ్జిగన్నం మాత్రమే తింటే అలాంటి వారు వేసుకోండి సాల్ట్, నేను తప్పంటల్లా. అలా మీరు తినకపోతే మీకు శక్తి రాదు, నీరసం వస్తుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతారు. 3 పూట్ల గెంజన్న మజ్జిగన్నం తినేవారికి అవసరం అట్లా వేసుకోవటం. కానీ మనకెందుకు అక్కర్లేదని నేను అంటున్నాను. మనం తినకపోయినా శక్తి ఎందుకు ఉంటుంది అంటున్నాను అంటే, మన శరీరానికి ఈ రోజుల్లో మనం కూరలు తింటున్నాం, ఆకుకూరలు వండుకుంటున్నాం,
కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం, అప్పుడప్పుడు చెరుకు రసం త్రాగుతున్నాం, అప్పుడప్పుడు పండ్లు తింటున్నాం. మరి ఇట్లా అన్ని రకాలుగా ఆహారాలు తినేటప్పుడు ఈ అన్ని ఆహారాల్లోనూ సాల్ట్ ఉంటుందన్నమాట. నేచర్లో ఈ సాల్ట్ లేని ఆహారాలంటే ఏమీ ఉండవండి. ప్రకృతి అట్లా అన్ని ఆహారాల్లోని లవణాలు పెట్టి తయారు చేస్తుంది. ఎందుకు? ఏ జీవి ఏ ఆహారం తిన్నా బ్రతకటానికి సాల్ట్ కావాలి కాబట్టి ఆహారాల్లో సహజంగా సాల్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆవు పాలు తీసుకోండి, ఉప్పగా ఉంటాయి. కొబ్బరి నీళ్ళు తీసుకోండి, ఎంత ఉంటుందో సాల్ట్. ఆకుకూర తీసుకోండి, ఎంత ఉంటుందో సాల్ట్. టమోటాలు తీసుకోండి, సాల్ట్ ఎంత ఉంటుందో. ఇట్లా అన్ని ఆహారాల్లోనూ సహజంగా సాల్ట్ ఉంటుంది. మనం బ్రతకటానికి ఆ సాల్ట్ సరిపోతుంది. ఆ సాల్ట్ అందకపోతే నీరసం వస్తుంది, నేను కాదంటలేదు. కానీ బయట నుంచి సాల్ట్ వేయకపోతే నీరసం వస్తుంది అనేది మనకి కరెక్ట్ కాదు. అసలు సహజంగా బయట నుంచి ఒక పలుకు ఉప్పు కూడా ముట్టుకొని ప్రాణులు ఎన్నో లక్షల ప్రాణులు ఉంటాయి నేచర్లో. ఏ ప్రాణి ముట్టుకోదు ఉప్పుని. మీరు అక్కడ పెట్టండి, ఒక్క ప్రాణి టచ్ చేయదండి. మరి వాటన్నిటికీ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? పావురం 600 కిలోమీటర్లు ఆపకుండా ఎగురుతుంది అంటే ఆగకుండా త్వరగా చేరాలి అని ప్రయాణం సంకల్పించుకుంటే 600 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఫ్లయింగ్. దున్నపోతులు, ఎద్దులు 40 బస్తాలు బండి మీద వేస్తే, అంటే సుమారుగా 3 టన్నులు బరువును వేస్తే 30-40 కిలోమీటర్లు లాగుతాయి. ఒక పలుకు ఉప్పు తినవు. గుర్రం అంత స్పీడ్లో పరుగెడుతుంది, ఒక పలుకు ఉప్పు తినదు. గాడిదంత బరువు మోస్తుంది, ఒక పలుకు ఉప్పు తినదు. చిరుతపులి 120 కిలోమీటర్ల స్పీడ్లో పరుగెడుతుంది, ఒక పలుకు ఉప్పు తినదు. వెనకటి రోజుల్లో మన దేవాలయాలు నిర్మించినప్పుడు దేవాలయానికి మూల స్తంభాలు ఉండేవి కదా, ఆ స్తంభాలు ఎన్నో టన్నులు బరువు ఉంటాయి. ఏనుగులతో మోపించారు. ఆ ఏనుగు ఒక పలుకు ఉప్పు తినదు. మరి వాటికి ఎక్కడి నుంచి శక్తి వస్తున్నది? అవి మేకలు ఆకులు తింటున్నాయి, ఆకులో ఉప్పు ఉంది. గేదెలు గడ్డి తింటున్నాయి, అందులో ఉప్పు ఉంది. పావురం గింజలు తింటుంది, ఆ గింజల్లో ఉప్పు ఉంది. వాటికి అది సరిపోతుంది. ప్రతి ప్రాణికి తను తినే ఆహారంలో వచ్చే సాల్ట్ చక్కగా సరిపోతుంది అనమాట. అది చాలకపోతే శక్తి ఉండదు. మనం టేస్ట్ కోసమని అలవాటు పడ్డాం. ఇప్పుడు మన పూర్వీకులు గింజన్న మజ్జిగన్న తినేవారికి సహజంగా లవణం చాలనందువల్ల మెడిసిన్ లాగా ఉప్పేసుకు తాగమన్నారు, ఆ మెడిసిన్ ఇచ్చి. కానీ మనం ఏం చేస్తున్నాం? మెడిసిన్ లాగా ఉప్పిచ్చి గింజలో మధ్యలో కలుపుకు త్రాగమంటే ఆ మెడిసిన్ రుచిగా ఉందని రుచికి అలవాటు పడిపోయి మెడిసిన్ అని మర్చిపోయి తినేస్తున్నాం. పిల్లలు చూడండి, టానిక్ బాగుందంటే ఊరికే దాగేస్తారు అటొచ్చి ఇటొచ్చి. అది మందని మర్చిపోతారు. మనం కూడా అట్లా అయిపోయాం అప్పుడు. అందుకని ఆ ఉప్పుని టేస్ట్గా ఉందని అన్నిట్లో రోజంతా వేసుకు తినేసరికి మన శరీరంలోకి వెళ్ళిన ఉప్పు ఈ శరీరం బయటికి పంపాలంటే శక్తి మనకు రావటం కాదండి, మన శక్తి అంతా వృధా అవుతుందని సైన్స్లో ఉందంటే, ఫిజియాలజీ పుస్తకాల్లో మన శరీరం ఉత్పత్తి చేసే శక్తిలో 60% ఎనర్జీ, అంటే 60% ఎక్కువైన ఉప్పుని మూత్రం ద్వారా చెమట ద్వారా శరీరం బయటికి విసర్జించడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయిపోతుందన్నమాట. అందుకని మన ఉప్పుని ఎంతంత తింటామో శరీరం దాన్ని అంతా బయటికి గెంటడానికి చాలా కష్టపడుతుందట. అందుకని మనిషి యొక్క బలము సగం ఉప్పు తిన్నదాన్ని గెంటుకోవడానికి వేస్ట్ అవుతుందట. అందుకని ఉప్పు లేని ఆహారం మనిషి తింటే ఎంత బలముగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత ఎక్కువ కాలం పాటు పనిచేయచ్చో ఇది ఉప్పు తినే వాళ్ళకి తెలియదండి. ఉప్పు మానితే తెలుస్తుంది. ఇప్పుడు మేము 25 ఏళ్ల నుంచి ఉప్పు లేకుండా తింటున్నాం. నేను అందరిలాగా ఉప్పు తిన్నవాడినే కదా. అప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తే పిక్కలు, కండాలు, నరాలు ఎట్లా ఉండేవి, గొంతు ఎలా ఉండేది, ఆలోచన ఎట్లా ఉండేది మాకు తెలుసు. ఉప్పు మానిన తర్వాత మొదట 1-2 నెలలు కొంచెం నీరసం ఉంటుంది. ఎందుకు అంటే అలవాటు లేక, ఉప్పు లేని భోజనం సరిగా తినలేక. ఆ లక్షణాలు 1-2 నెలలు తినేసరికి అలవాటైపోయి మంచిగా తినగలుగుతాం. మనం ఉప్పు లేని కూరలు కానీ, పండ్లు కానీ, గింజలు కానీ. మనం ఉప్పు బయట నుంచి వేయొద్దంటున్నాం తప్ప ఆహారం వద్దంటలేదు కదండి. సహజమైన ఆహారం బాగా తినేసరికి ఈ సహజమైన ఆహారం ద్వారా వచ్చే సహజమైన సోడియం మన శరీరానికి చాలా చక్కగా సరిపోతుందన్నమాట. అందుకని ఆ సోడియం శరీరానికి చక్కగా శక్తినిస్తుంది, మనకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా కాపాడగలుగుతుంది అన్నమాట. అందుకని
వెనకటి రోజుల్లో వాడిన మాట ఆ రోజులు కరెక్ట్, ఈ రోజుల్లో మనకు అవసరం లేదు. అందుకని మనం తినే ప్రతి పలుకు ఉప్పు మన యొక్క ఎనర్జీని, శక్తి సామర్థ్యాలని తగ్గించేయటానికి కారణం అనమాట. అందుకని ఈ రోజులు అంతంత ఉప్పులు అన్నిటిలో తిని 7-8 గంటలు ఉద్యోగం చేయడానికి అల్లాడిపోతున్నారు జనాలు. అంత వీక్ అయిపోయారు మనుషులు. ఎందుకంటే అంత ఉప్పు తినేసరికి శరీరంలో అనేక మార్పులు వచ్చేస్తాయి. అందుకని మన పెద్దలు ఉప్పు తిన్నావా అప్పుల పాలవుతావరా అని ఒక్క మాట చెప్పారు. ఉప్పుని మెందులాగా త్రాగమన్నారు, కానీ ఉప్పుని తినమల్లా. అందుకని ఉప్పుని తిన్నావా, ఎవరైతే మెడిసిన్ అలవాటు చేశారో ఆ ఋషులే హెచ్చరిక చేశారు. ఉప్పుని తిన్నావా నీ బ్రతుకు అప్పుల పాలు అన్నారు. కొన్ని వందల సంవత్సరాల నాడు పెట్టిన సామెత ఇది. అంటే ఎంత దూరదృష్టితో ఋషులు వచ్చే నష్టాన్ని ఆ రోజుల్లో గ్రహించి మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ఈ పదం చెప్పారు. ఆలోచించుకోండి. మీకు ఉప్పు తినటం ద్వారా వచ్చే జబ్బులు, మీకున్న డబ్బులు చాలక మీ జీవితం అప్పుల పాలైపోతుంది. ఈ రోజుల్లో లక్షల మందిని మనం చూస్తున్నాం ప్రపంచంలో. అది అందుచేత ఉప్పు శక్తి కాదు, బయట నుంచి వేసుకునేది. ఆహారానికి మనం ప్రకృతి సిద్ధంగా తినేటప్పుడు అందులో ఉండే సహజమైన సోడియం మన బ్రతుక్కి, శక్తికి సరిపోతుంది. తెలివితేటలకి, ఆయుర్దాయానికి, అవయవ పుష్టికి అంతా సాల్ట్ సరిపోతుంది. బయట నుంచి వేసుకునే ప్రతి పలుకుప్పు మన ఆరోగ్యాన్ని దొంగిలించడానికి, మన శక్తి సామర్థ్యాలను హరించటానికి కారణమని తెలుసుకుంటూ, ఇలాంటి ఉప్పు వాడకంలో మనము, మన కుటుంబీకులు, పిల్లల్ని చాలా నియంత్రణ చేయగలిగితే కోల్పోతున్న ఆరోగ్యాన్ని ఎంతో తిరిగి పొందొచ్చని మీ అందరికీ తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.